వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రధాన పత్రికలోని మరిన్ని విశేషాలు మన విశ్లేషకుల ద్వారా తెలుసుకుందాం. ఈరోజు మనకు అందుబాటులో ఉన్నారు పిఎన్ మూర్తి గారు, విశ్లేషకులు. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే మూర్తి గారు, ఒక్కసారిగా ఇటు నిన్నటి చూస్తే నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, ఇటు మన భారత ఆర్మీ చీఫ్ ద్వివేది కానివ్వండి చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా ఏదో జరగబోతుందనేటువంటి వార్త కూడా అర్థమవుతా ఉంది. కొంతమంది ఆ భావంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండేటువంటి అవకాశం ఉంది, కాబట్టి దీనికి సిద్ధం అవ్వండి అంటూ ఇటు మన భారత ఆర్మీని కూడా హెచ్చరించడం జరిగింది. సిద్ధంగా ఉండండి, త్వరలో ఆపరేషన్ సింధూర్ కూడా 2.0 కూడా ఉండొచ్చు. ఎందుకంటే దాంతోపాటు భూగోళంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తాము, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. దీని ఓవరాల్గా చూస్తే పరిణామాలు దేనికి దారితీస్తున్నాయి? సింధూర్ 2.0 అనేటువంటి విషయాన్ని ఎందుకు తెర ముందుకు తీసుకొస్తున్నారు? ఈ విధంగా నిన్న రాజ్నాథ్ సింగ్, ఇటు పక్క భారత ఆర్మీ చీఫ్ ఈ విధంగా వార్నింగ్ ఇవ్వటం వెనక కారణాలు ఏమంటుండే ప్రధానంగా? ఇప్పుడు మనం సింధూర నెంబర్ 1 మనం ఆపేసినప్పుడు, అంటే దాన్ని అభ్యాన్స్లో పెట్టినప్పుడు, ఆపేయడం కాదు వాయిదా పెట్టినప్పుడు ట్రంప్ చేసిన ప్రకటన మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నేనే దీన్ని ఆపించాను, ఈ ఉభయుల్ని కూర్చుని మాట్లాడుకోమన్నాను అని చెప్పినప్పుడు దాని మీద ఇంతవరకు కూడా ప్రధానమంత్రి గారు ఈ రోజు వరకు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ దాన్ని ఖండించలేదు. అదే సందర్భంలో రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా మన చీఫ్ ఆర్మీ ఉపేంద్ర త్రివేది గారు, వీరు నేనేమర్థం చేసుకుంటున్నానంటే ఈ వ్యాఖ్యానాలని ఒక హెచ్చరికగా, రెండోది మన బోర్డర్ సెక్యూరిటీ మిలిటరీకి ఒక ధైర్యస్థైర్యాలని ఇవ్వడానికి, మేము దీన్ని వాయిదా వేసాం కానీ సింధూర్ 2 ఆపరేట్ చేస్తే గనక పాకిస్తాన్ మొత్తం భూభూగోళం నుంచే ఉండకుండా పోతుంది అని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవి మనం నేల విడిచి సాము చేసిన ప్రకటనలాగా ఉంటాయి. కారణం ఏంటనంటే, అమెరికా కావాల్సినంత సహకారాన్ని అక్కడ పాకిస్తాన్కి ఆర్థికంగా ఇచ్చింది, మనం అందరం చూసాం. IMF లోన్ని శాంక్షన్ చేయించింది. అదేవిధంగా ఉగ్రవాద స్థావరాల మీద సింధూర నెంబర్ 1 చేసినా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి లేదు. ఈరోజు ఇజ్రాయెల్లో చూస్తే కనుక హమాస్ కొంత దిగొచ్చి ఇజ్రాయెల్ ఖైదీలను నేను విడుదల చేస్తాను అని చెప్పింది. కానీ పాకిస్తాన్ ఇక్కడ చెప్పటం లేదు కదా, మనకి పక్కలో బల్యంగా ఉన్న ఉగ్రవాదుల్ని మీకు పట్టిస్తాము, అంతర్జాతీయ వేదిక మీదనైనా వాళ్ళని పట్టిస్తామని చెప్పటం లేదు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింధూర 2 ఆపరేట్ అవుతుందా లేదా అనే దాన్ని ప్రధానమంత్రి గారు నోరు విప్పే వరకు కూడా మనకి ముఖ్యంగా అమెరికా యొక్క హస్తం. ఈరోజు అమెరికా ఏం చేస్తుందనంటే, నేను 7 యుద్ధాలని ఆపాను అని ట్రంప్ ప్రకటిస్తా ఉన్నాడు. యుద్ధాలు పెట్టేది అమెరికానే, యుద్ధాలను ఆపుతున్నానని చెప్పి దాన్ని ఒక షో చేస్తున్నది కూడా అమెరికానే. ఆ అమెరికాతో మనకున్న స్నేహ బాంధవ్యాలు, ఆ అమెరికాతోటి పాకిస్తాన్కు ఉన్న స్నేహ బాంధవ్యాలు, వీటన్నిటినీ పరిశీలించుకొని మనం ఎక్కువగా మాట్లాడితే అనేక అపోహలకు, అనేక అవకాశాలకు, ఆశలకు ఒకసారి హైప్కి తీసుకెళ్ళి సడన్ గా కనుక ఏమి జరగకపోతే మన మిలిటరీ మీద అపవాదు కూడా వస్తుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, బీహార్ ఎన్నికలు ఇంకొక 3 రోజుల్లో షెడ్యూల్స్ రాకపోతున్నాయి. అక్కడ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ముఖ్యంగా ఈ బీహార్ ఎన్నికల్లో దీన్ని ఒక కార్డు కింద నేను ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాను, సింధూర ఆపరేట్ చేశాను, సింధూర 2 కూడా వెళ్తున్నాను అని చెప్పడానికి ఒక మానసికమైన ఓటింగ్ కోసం ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇప్పటిదాకా జరిగిన వ్యవహారాలు చూస్తూ ఉంటే పార్లమెంట్లో కానీ, పార్లమెంట్ బయట కానీ ఎందుకని ట్రంప్ యొక్క వ్యాఖ్యానాల్ని మనం చేయలేకపోతున్నాము? రెండోది టారిఫ్లు, వాణిజ్య టారిఫ్ల్ని ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నాడు. ముఖ్యంగా ఫర్నిచరు, బట్టల మీద, మన ఎగుమతుల మీద ట్రంప్ చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధాన్ని మనం ఆపలేకపోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ప్రపంచంలో ఏ దేశం కూడా పూర్తిగా తుడిచిపెట్టలేదు. ఇప్పుడు ఇరాక్ వెళ్ళిపోయిందా?
సిరియా వెళ్ళిపోయిందా? ఇప్పుడు దాకా గడాఫీ మీద చేసిన యుద్ధాల వల్ల ఆ దేశం పటం వెళ్ళిపోయిందా? పటాలు ఎక్కడ ఎవరు జరపరు. లేదంటే దానికి పాలక వర్గాలు మార్చడంలో ఏమైనా పాత్ర వహించవచ్చు. ఇది మనం గమనంలో పెట్టుకొని కొంత హైప్ ఇవ్వడం కాకుండా సమతూకంగా ప్రజలు, అదేవిధంగా మిలిటరీ, మన భారతీయుల యొక్క సమైక్యత, వీటినన్నిటినీ స్థిరంగా ఉంచడం కోసం చేయాల్సిన ప్రకటనలుగా నేను వీటిని భావించటం లేదు. ఆ ఆ విధమైన దుందుడుకమైన ప్రకటనల వల్ల ఎలర్ట్ అవడమే, అవతల ఇంకోళ్ళని ఎలర్ట్ చేయడమే. పాకిస్తాన్కి అండగా మన పక్కనే ఉన్న చైనా దేశం ఆయుధాలు సప్లై చేస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. ట్రంప్ IMF నుంచి కోట్ల కొద్ది డాలర్స్ ని విడుదల చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఈ క్రమంలో పాక్ లో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టకుండా మనం సింధూర 2 ద్వారా మొత్తం మనం పిఓకేనే తీసుకురావట్లే, పాక్ ఆక్యుపైడ్ టెరిటరీనే మనం తీసుకురాలేకపోతూ ఉన్నాం ఇప్పటిదాకాను. మన సింధూర 1 లో దాన్ని దాదాపు తీసుకొస్తున్నాం. ఇక అయిపోయింది, పాక్ ఆక్రమిత ప్రాంతం అంతా కూడా మనకు వస్తుంది అని చెప్పి మనం భావించాం. రెండోది, లడక్ లో జరుగుతున్న అంతర్గత ఈ ప్రజా పోరాటాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి దృష్ట్యా మనం అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదం ఇవన్నీ కూడా ఒక భాగం అయితే, ఎక్స్టర్నల్ గా పాకిస్తాన్ నుంచి పక్కలో బలంగా ఉన్న ఉగ్రవాదం, వీటన్నిటిని కూడా పరిశీలించుకోవాలి. రెండోది ఏంటంటే మన చుట్టూ అంతా కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఈ దేశాల్లో యూత్ అక్కడున్న పాలక వర్గాల మీద తిరగబడిన విధానం కనుక చూస్తూ ఉన్నప్పుడు భారతదేశం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. విదేశాంగ విధానంలో అవలంబించాల్సిన కొన్ని దౌత్య సంబంధాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకని రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన ప్రకటన కానీ, ముఖ్యంగా ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన ప్రకటన కానీ, ఇవన్నీ అక్కడ ఉన్న సైన్యాన్ని ఉత్సాహపరచడానికి ఉపయోగపడతాయి తప్ప ఇది ప్రపంచ పటం నుంచి ఏ దేశాన్ని ఎవరు కూడా తుడిచిపెట్టే విధంగా చేయలేరు అనేది నాకున్న భావన. మూర్తి గారు, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక అధికారి కూడా దీనికి సంబంధించి నిన్న ఇలాంటి ప్రెస్ మీట్లో భాగంగానే ఆపరేషన్ సింధూరు చరిత్రలో భారతదేశంలో మనం ఎప్పటికైనా సరే చెప్పుకోదగ్గ భారీగా చేసినటువంటి యుద్ధము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొచ్చాం, ఇలా పదే పదే ఈ 2 రోజుల నుంచి ప్రధానంగా తెర ముందుకు వస్తుంది ఆపరేషన్ సింధూరు. ఓ పక్క చూస్తే పాకిస్తాను ట్రంప్తో చాలా ఎంత స్నేహపూర్వకంగా అంటే అంత స్నేహపూర్వకంగా ముందుకెళ్తూ నోబెల్ బహుమతికి ప్రకటిస్తూ దానికి సంబంధించిన చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు ఇటు ట్రంప్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి. ఈ విధంగా పాకిస్తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా, ఇటుపక్క మన భారత ఆర్మీ సంబంధించినటువంటి ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నారంటే ఎక్కడో కొంత దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా ట్రంప్ యొక్క దీన్ని చూసుకునే కొంచెం రెచ్చిపోతున్నారు అనేటువంటి వార్తల నేపథ్యం కూడా అర్థమవుతోంది కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే. ఇది వాస్తవం 100%. ట్రంప్ యొక్క బలం లేకుండా ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా రష్యాలో ఎప్పుడైతే కమ్యూనిజం వెనకపట్టు పట్టి అక్కడ ప్రభుత్వం మారడం వల్ల ఏకధ్రువ ప్రపంచం ఏర్పడడంతో ట్రంప్ ఈ రోజు పేటరేకపోతున్నాడు. అతను ఒక వాణిజ్యకారుడు, ఆయన రాజకీయవేత్త కాడు, రాజకీయ దౌత్యం చేయడు, అంతా వ్యాపారమే. ఏది లాభం వస్తే దాని మీదకి వెళ్తాడు. ఈ రోజు పాక్ వాణిజ్యాన్ని తన కుమారుడికి కట్టబెడుతున్న వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగే యుద్ధాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్న మార్కెట్ ని కబళించడానికి జరుగుతున్న ఇది సామ్రాజ్యవాద యుద్ధాలుగా, మనం వాణిజ్య యుద్ధాలుగా మనం చూడాలి. కాబట్టి అది చూసే పాకిస్తాన్ ని మనం కవ్విస్తోంది. ఆ కవ్వింపులకి సై అంటే సై అన్నట్టుగా మనం మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. అది ఆచరణలో మనం నిరూపించుకోవాలి. ఇప్పుడు సింధూర 1 ఖచ్చితంగా అది చారిత్రాత్మకమైనది. అది ఎందుకనంటే అన్ని పక్షాలు కూడా బ్లాంక్ చెక్ ఇచ్చేసినాయి, మీరు ఏమన్నా చేయండి అని చెప్పి అన్ని పార్టీలు కూడా ఏకోన్ముఖంగా ప్రజలు అందరూ వచ్చారు. కానీ 3rd డేకి ఏమైంది? హఠాత్తుగా మరి ఏ ప్రజాస్వామ్యంలో ఏ పక్షాలైతే, ఏ రాజకీయ పక్షాలైతే పూర్తిగా నీకు బ్లాంక్ చెక్ ఇచ్చి వెళ్ళి కొట్టండి, అక్కడ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టండి, మేము మీ వెనకాల ఉన్నామని చెప్పి ఏకోన్ముఖంగా భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న వ్యవహారాలు ఉన్న భారతీయులందరూ ఏకోన్ముఖంగా వచ్చినప్పుడు, అదే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో దానికి జవాబు చెప్పకపోవడాన్ని మనం ఏ రకంగా చూడాలి? ఇది ట్రంప్ అటు పాకిస్తాన్ని ఇటు టారిఫ్లు పెంచి, మీరు కనుక మేము చెప్పినట్టు వినకపోతే, ముఖ్యంగా రష్యా నుంచి
చమురు కొనొద్దని చెప్తున్నారు వాళ్ళు. రష్యాని దిగ్బంధనం చేయడానికి కావాల్సిన చర్యలు చేస్తున్నారు. రెండో పక్కని చైనాతో వాణిజ్యంలో చట్టాపట్టాలు వేసుకుంటూ ఇంకో పక్కని చైనా వైపుగా మీరు వెళ్ళకండి అని చెప్తున్నారు. ఆసియాలో రష్యా, చైనా, భారతదేశం కనుక ఇవి మన జనాభాలో అతిపెద్దమైంది, అభివృద్ధిలో అతిపెద్దమైంది. అసలు భారతదేశానికి ఉన్న సంపద ఏ దేశానికి కూడా లేదు. ఇటువంటి వాటిని మానవ వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకొని అంతర్గతంగా నిరుద్యోగాన్ని వీటన్నిటిని రూపుమావడానికి కావాల్సిన మన అంతర్గత విధానాలని చేసుకుంటూ విదేశీ విధానంలో ఏకకాలంలో మనం అనేక మంది శత్రువులు చేసుకోకూడదు. ఇది ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏకకాలంలో అనేక మంది శత్రువుల్ని, ఓ పక్కన చైనాతోటి, కింద శ్రీలంక, రెండో పక్కన నేపాల్, బంగ్లాదేశ్, చుట్టుముట్టి చిన్న దేశాలైనా అవి మనకి పక్కలో బల్లెల్లాగా మన ఆ రాజకీయ వ్యవస్థకి దెబ్బతీయడానికి ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మన దౌత్య నీతి ఎలా ఉండాలి? ఆసియాలో అతిపెద్దైన రష్యా, చైనా ఈ రెండింటినీ కలుపుకొని మనం ముందుకు వెళ్ళడం ద్వారా అభివృద్ధి చెందుతాం అనేది నా అభిప్రాయం. కాబట్టి ట్రంప్ అనేది ఒక వాణిజ్య పాలనా వర్గమే తప్ప రాజకీయవేత్త కాడు. ఆయన యుద్ధాలని పెట్టేది ఆయన, యుద్ధాలని ఆపుతున్నానని చెప్పి పోజు పెట్టేది ఆయన అనేది ఇది తేటతెల్లం అవుతున్నది. కాబట్టి భారతదేశం విదేశాంగ విధానంలో అవలంబించాల్సిన వాటిల్లో ముఖ్యంగా అంతర్గతంగా వివిధ రాజకీయ పార్టీలని తన వైపు తిప్పుకోవడం ద్వారా సింధూర 2 నిజంగా చేస్తే చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక ఉగ్రవాదం పూర్తిగా అక్కడేమీ ఇది అవ్వలేదు. వాళ్ళని మనకి అప్పచెప్పలేదు. కాబట్టి ఏ విధంగా అయితే హమాస్ ఇజ్రాయెల్కి మేము ఖైదీల్ని అప్పగిస్తాము అని చెప్పి ముందుకు వస్తున్నదో ఆ విధంగా పాకిస్తాన్ కూడా ముందుకు రాకుండా రెచ్చగొడుతోంది అంటే తప్పనిసరిగా అమెరికా యొక్క హస్తం దీనిలో ఉంది. మన మీదేమో టారిఫ్లతో యుద్ధం చేస్తుంది, అవతల పక్కనేమో వాళ్ళకి IMF ద్వారా రుణాలు ఇస్తుంది. ట్రంప్ తన కుమారుడికి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఈ రెండు దేశాల మధ్యన వైరుధ్యాలను అట్లా పెంచి పోషిస్తుంది అమెరికా అని చెప్పి నా యొక్క అభిప్రాయం. మూర్తి గారు, ఇంకోటి చూసుకుంటే మన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే మార్చిలోగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు, ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులు మాత్రం లొంగిపోవాలి, మార్చి లోపు లొంగకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, భూమి మీద మావోయిస్టుల కదలికలే లేకుండా చేస్తా ఉన్నటువంటి ఈ హెచ్చరికల నేపథ్యంలో ఒక్కొక్కరుగా మావోయిస్టులు లొంగిపోవటం చూస్తున్నాము. మొన్నటికి మొన్న లేఖ కూడా ఒకటి విడుదలైంది, లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని. కాకపోతే అది ఆగస్టులో విడుదలైనటువంటి లేఖని సెప్టెంబర్లో విడుదల చేయడం వెనుక కొన్ని అనుమానాలు కూడా లేవనెత్తుతున్నాయి. దాని విషయం కొంచెం పక్కన పెడితే ఓవరాల్గా చూసుకుంటే ఈ దీంట్లో భాగంగా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో సీనియర్లు ఉన్నారో, దానికి సంబంధించిన హెడ్లు అయితే ఉన్నారో, క్రమంగా ఒక్కొళ్ళు సీనియర్లు వరుసగా అంతమవటానికి కారణం అనేటువంటి విశ్లేషణ చూసుకుంటే ఈ మధ్యకాలంలో బయటపడింది. కొంత భద్రతా బలగాలు సంబంధించినటువంటి డిస్కషన్లో బయటపడింది. డబ్బు ఎవరికి చేదు అనేటువంటి వ్యాఖ్యలు బయటపడ్డాయి. అంటే ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ₹1 రివార్డు ప్రకటించడమే ఈ మావోయిస్టుల అగ్రనాయకులు ఒక్కొళ్ళు అంతమవటానికి ప్రధాన కారణం అనేటువంటి వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ₹1 రివార్డు ప్రకటించారో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, కొంతమంది మావోయిస్టులు లొంగిపోవాలనుకున్నటువంటి మావోయిస్టులు కానివ్వండి, ఇవి ఉన్నటువంటి ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ సీనియర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోవడానికి ప్రధాన కారణమైంది. ఈ రివార్డులో వాళ్ళ కొంప ముంచింది అంటూ మాజీ మావోయిస్టులు కూడా విచారం వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఓవరాల్గా ఏమంటారు? ఇప్పుడు మనకి ఉగ్రవాద కమ్యూనిజం అనేది ఆయుధం ద్వారానే విప్లవం వస్తుందనే ఒక సిద్ధాంతంతో ఒక యుగం, ఒక 2 దశాబ్దాల పాటు మనం చూసాం. వాళ్ళు ఒక కమిట్మెంట్ తోటి నాయకత్వం అంతా కూడా ముందుకు వెళ్ళి ఈ దేశంలో ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఇది సామాజిక, రాజకీయ, ఆర్థిక వెసులుబాటు, వెనకబాటుకి సంబంధించిన ఒక విషయంగా ఆనాడు మావోయిస్ట్ కానీ లేకపోతే ఉగ్రవాద కమ్యూనిస్టులు అంటామా లేకపోతే వామపక్ష కమ్యూనిస్టులు అంటామా, వాళ్ళు ఆ నినాదం తీసుకుని వెళ్ళారు. అంటే అప్పుడు వాళ్ళ కళ్ళ ముందున్నది ఒక సంపూర్ణమైన భారతదేశం, స్వతంత్రమైన స్వేచ్ఛావాయువులతో ఒక రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధిని తీసుకుని వెళ్ళడానికి కమ్యూనిజము దాన్ని ఒక ఆయుధ యుద్ధం ద్వారానే మనం పరిష్కరించుకోగలుగుతామనే ఒక విధానంతో వెళ్ళారు. వాళ్ళు నిజంగా త్యాగదనులు. వాళ్ళు ఎంత పెద్ద పెద్ద చదువులు చదివారు. వాళ్ళేమి చిన్న చితక చదువులు చదివి వాళ్ళు కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో
ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళు పిహెచ్డీలు చేసి గోల్డ్ మెడల్స్ తీసుకుని వచ్చిన ఒక నాయకత్వం యొక్క దశ మనం చూసాం. అది 1990 వరకు కూడా మనకి ఆ చారికలు, ఆ ఛాయలు, ఆ యొక్క అడుగుజాడలు మనకు కనపడతాయి. కానీ 1990 ఎప్పుడైతే ఇక్కడ భారత పాలక వర్గాలు సరళీకృత విధానాలు తీసుకొచ్చారో, అంటే మొత్తం ప్రపంచం అంతా కుగ్రామంగా ఒక దేశంతో ఇంకో దేశంతో ఎటువంటి ఆంక్షలు లేకుండా వాణిజ్యాన్ని చలివిడిగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఒక విధానాన్ని తీసుకొచ్చినప్పుడు, ఈ సరళీకృత విధానాల ద్వారా అనేక వికృతమైన సంస్కృతి మన దేశంలో ప్రవేశించింది. అభివృద్ధి చెందిన మాట వాస్తవం. ఆ అభివృద్ధి ఫలాలు మాత్రం ఒక దగ్గర పేరుకుపోయి కుబేరులు తయారవడం అంతర్గతంగా మనం అంతప్పుడు చూస్తూనే ఉన్నాం. పాలక వర్గాలు ఈ కుబేరుల్ని పోషించుకోవడానికి కావాల్సిన ఒక వాణిజ్య ఒప్పందాలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగాన్ని డిస్మెంటల్ చేయడాన్ని మనం చూస్తాం. మన హైదరాబాద్లోనే ఈసీఎల్ కానీ, అదేవిధంగా ఐడిపిఎల్ కానీ, హెచ్ఎంటి కానీ పెద్ద పెద్ద జైంటిక్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. బిహెచ్ఎల్ ఒక్కటే ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం రైల్వేస్ని అమ్మేయడాలు, అదేవిధంగా ఎల్ఐసిని అమ్మేయడాలు. ఇవన్నీ కూడా అంటే భారతదేశం తన స్వయం ప్రతిపత్తిగా నిర్మించుకున్న భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు, ఇవన్నీ రవాణా రంగం, వీటన్నిటిని కూడా డిస్మెంటల్ చేస్తున్నప్పుడు ప్రైవేటు శక్తులు, వాటికి సంబంధించిన విదేశీ శక్తులు భారతదేశంలో అనేక ప్రలోభాలు యువత ముందు ఉంచుతున్న క్రమంలో ఈ కగారు నేపథ్యాన్ని మనం చూడాలి. అంటే ఒక తరం త్యాగాలు చేసి ఈ భారతదేశాన్ని విముక్తి చేయాలనే ఒక సిద్ధాంతంతో వెళ్ళినవాడు గ్రూపులుగా అయిపోయి ఆత్మరక్షణలో పడిపోయి, ఇక అది కూడా ఇప్పుడు అందరూ కూడా 40-50 దశకమే. మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గతంలో లాగా మావోయిస్ట్ పార్టీకి రిక్రూట్మెంట్ అనేది లేదు. అసలు స్టూడెంట్ ఆర్గనైజేషన్లోనే రాజకీయాలు అనేవి చాలా వెనకబట్టుగా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి వ్యాపార వర్గాలు ఎప్పుడైతే ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అయినాయో, ఇక వాళ్ళు కొంతమంది లొంగిపోవడానికి కావలసిన ప్యాకేజీగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. రెండో పక్కన ఏంటంటే, ఈ కగారుని మేము మార్చి లోపల అంతం చేస్తామని చెప్పడంలో అర్థం ఏంటంటే, పెట్టుబడిదారులు అక్కడున్న ఖనిజ సంపదని తమ చేజిక్కించుకోవడానికి ఈ విధమైన సహాయం చేస్తున్నారు. ఈ ప్రలోభాలు ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీలో మరి ఆ కమిట్మెంట్స్, పూర్వ ఆ రాజకీయ సైద్ధాంతికమైన పట్టుదల, ఇవన్నీ కూడా ఎప్పుడైతే 90 తర్వాత సరళీకృతం అయినాయో, ఈ సిద్ధాంతాలు కూడా సరళీకృతం అయినాయి. అందులో భాగంగానే ఈ లొంగుబాట్లు అనేవి జరుగుతున్నాయి. అందుకని ఇప్పటికి కూడా మేము త్యాగదనులుగా ఉండదలుచుకున్న వాళ్ళు, ఇప్పటికీ మేము ఏ లక్ష్యం కోసం అయితే ఉన్నామో ఆ లక్ష్యాన్ని కొనసాగిస్తా ఉన్న వాళ్ళు ఇంకా మిగిలిపోయినారు. కాబట్టి ఒకటి వయసు రీత్యా, రెండు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు ఈ ప్రపంచీకరణలో ఒక విష సంస్కృతిని తీసుకుని రావడం ద్వారా యువతని ప్రలోభలు పెట్టగలిగే స్థితికి ఈరోజు పాలక వర్గాలు చేరాయి. ఎంత దుర్మార్గం అండి ఇది! పాకిస్తాన్తో యుద్ధమా? అంతర్గతంగా మన ప్రజలు, మన నాయకులు వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తీసుకెళ్లారు. తప్పో ఒప్పో వాళ్ళు ఏమంటున్నారు, మాతో చర్చలు జరపండి, చర్చలు జరిపితే మేము ఆయుధాలని విసర్జిస్తాం, మేము జీవన సరవంతిలోకి వస్తామని చెప్తే కాదని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదం మీద కన్నా చాలా అతి క్రూరంగా ఈ ప్రకటనలు చేయడం అనేది, ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య కాదు. ఒక పక్కన పెట్టుబడిదారులకి ఖనిజ సంపదని కట్టబెట్టడానికి, రెండో పక్కనే ఈ మొత్తం తనకి ఏకోన్ముఖంగా ఏ రాజకీయ శక్తి అడ్డు రాకుండా, ఎటువంటి ఉద్యమాలు లేకుండా యథేచ్ఛగా తన యొక్క కుబేర్ని పెంచుకోవడానికి కావాల్సిన వ్యూహంగా ఈ కగారిని అర్థం చేసుకోవాలి. ఆ ప్రలోభాలకు పడే నిన్న ఛత్తీస్గఢ్లో అనుకుంటాను, ఆ ప్రాంతంలో మన 100 మంది పైగా వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుని లొంగిపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మావోయిస్ట్ పార్టీకి ఒక పెద్ద వెనుకబాటుతనం, ఒక దెబ్బనే మనం అనుకోవాల్సి వస్తుంది. రైట్ మూర్తి గారు, చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.